యుగ పురుషుడు ఆజానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన హిందూపూర్ నుంచినే సీఎం అయ్యారు. అదే విధంగా మళ్ళీ వాళ్ళ వారసులు మూడోసారి ముచ్చటగా మన బాలయ్య బాబు గారు ఇక్కడ శాసనసభ్యులు కావడం మాకందరికీ ధైర్యం, మనోబలం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకొని దూరంగా వెళ్తే, సవితమ్మ ఇట్రా, మా హిందూపూర్కి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ, మనం పరిశ్రమలు తీసుకురావాలి. ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు, రాజకీయ నాయకుడిగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది అంటే మరి మన బాలయ్య బాబు గారు కాదా? ఇక్కడ మార్కెట్ యార్డ్ ఎవరు చేశారు, హాస్పిటల్ ఎవరు చేశారు, సీసీ రోడ్లు ఎవరు చేశారు, సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టింది మన బాలయ్య గారు కాదా? మరి అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రజల్ని గాలి కొదిలేసింది, హాస్పిటల్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అంటే సొంత నిధులతో మరి ఒక మొబైల్ హాస్పిటల్ కూడా పెట్టిన ఘనత మన బాలయ్య బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం అభివృద్ధికి దాచుకోవడం అయితే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. నేనేమో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పెద్దల ఆశీర్వాదంతో అయ్యాను. మరి టేక్లోడ్ అన్న నందమూరి రామారావు గారు యుగ పురుషుడు ఆజానుభావుడు ప్రారంభించిన టేక్లోడ్ స్కూల్కి వెళ్ళాను. సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడుగు బడిహీన వర్గాల పిల్లల్ని గాలికి వదిలేసింది సార్ అని చెప్పగానే, ఏమైంది సవితమ్మ అన్నారు. సార్ 5 ఏళ్ళు గాలికి వదిలేశారు సార్ అంటే ఇమ్మీడియట్గా 60 లక్షల రూపాయలతో మొత్తం మరమ్మతులు చేపించిన ఘనత మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి రాగానే ఆల్రెడీ అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. ఇంకొక 6 నెలలుంటే హిందూపూర్లో రోడ్ వేద్దామన్నా కూడా కనిపించదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క సేవాపరంగా, ఒక పక్క నటన పరంగా కుటుంబ సభ్యులతో ఎవరైనా సినిమా చూడాలా అనుకుంటే అది మన బాలయ్య బాబు గారి సినిమానే చూడొచ్చు అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సినిమా హీరోలు చాలామంది ఉంటారు, డైలాగ్ డెలివరీ అందరికీ రాదు. అది ఏ డైలాగ్ అయినా మన బాలయ్య బాబు గారే చెప్పగలరని ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన రాయలసీమకు ఎడారిగా మాడిపోతుందని తెలుసుకొని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మన అపర భగీరథుడు ఈరోజు నిజంగానే భగీరథ జయంతి. మన అపర భగీరథుడు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు గొల్లపల్లికి తీసుకొస్తే హిందూపూర్ ప్రజలకు దాహాన్ని తీర్చిన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే నిజంగానే హిందూపూర్ ప్రజలను చూసినట్లే ఉంది నాకైతే. మరి నిజంగానే 300 కోట్లతో డాకు మహారాజ్కి ప్రత్యక్షంగా కనిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత సార్ మేము నిజంగా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మీతో పాటు మేము ఉండటం మా పూర్వజన్మ శుక్రం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకపోతే బడుగు బడిహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిందే. మరి ఆ పార్టీలో కూడా మాకందరికీ అవకాశం కల్పించడం నిజంగా చాలా గొప్పగా ఉంది సార్. మరి మీరు ఇన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే ఒక శక్తి ఉంది సార్. ఆ శక్తి మా పురంధేశ్వరి మా వసుంధర మేడం గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మేడం గారు కూడా నియోజకవర్గంలో అప్పుడప్పుడు పరిశీలిస్తూ మీ వెంటంటూ మీ భుజం తట్టి ఈరోజు మీరు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే మా వసుంధర మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా హిందూపురం సోదరులకు, మరి మా బాలయ్య గారి ఫ్యాన్స్కు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాలయ్య.